అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి అని మీరు అనుకోవచ్చు. మీకు సింపుల్ గా అర్థం కావాలి అంటే, నువ్వు కీడు చేయకుండా ఉండడం దేవుని చిత్తం. వెరీ సింపుల్. నువ్వు కీడు చేయకుండా ఉండడం అంటే వాక్యము నీకు బోధించిన దానిని చేయడమే దేవుని చిత్తం. ఇతరులకు కీడు తలపెట్టనిది ఏదైనా అంటే, దేవుడు ఎవరికి కీడు తలపెట్టే ఆలోచన కలిగిన వాడు కాడు. సో నువ్వు మంచి చెయ్యి. నువ్వు చేసే ప్రతి మంచి పని దేవుని చిత్తం. దీన్ని ఇంకెక్కువ మనం సాగదీసి నేర్చుకోవాల్సిందే లేదు. వెరీ సింపుల్. నేను ఒక మంచి పని చేస్తున్నాను, దీనికి దేవుని చిత్తమా కాదా అని ఎవరిని అడగమాక. ఎందుకు? నువ్వు చేసేది మంచి పని కాబట్టి అది ఖచ్చితంగా. ఒకవేళ నువ్వు చేసేది మంచిది కాదు అని నీకు అనిపిస్తే వెళ్ళు దేవుని దగ్గర, ప్రభువా నేను ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది రైటా రాంగా అని అడుగు. వెంటనే దేవుడు చెప్తాడు, అమ్మాయి నువ్వు నీ ఆలోచన కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, ఇది నా చిత్తం. అయితే దేవుని చిత్తము ఎలా ఉంటుంది అనే దాన్ని, లేక వాక్యము మనకు ఎలా తెలియచేస్తుంది అనేది మనం గ్రహిస్తే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం. అపోస్తలుడైన పేతురు సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, సంఘమా, కొంతమంది అనుకునేటట్లుగా దేవుడు ఆలస్యము చేసేవాడు కాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఆయన చిత్తం ఒకటి ఉన్నది, ఆయన ఉద్దేశ్యం ఒకటి ఉన్నది, ఆయన ఆలోచన ఒకటి ఉన్నది. అదేమిటంటే అందరూ చెప్పండి. సో ఇప్పుడు ఈ చర్చిలో ఉన్నటువంటి నీ జీవితంలో దేవుని చిత్తం ఏమిటి అంటే,